నమస్తే, వెల్కమ్ టు ఎలైట్ మీడియా. తెలుగు రాష్ట్రాల్లో చిత్ర పరిశ్రమ పైన ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. తాజాగా సంక్రాంతికి విడుదలైన సినిమాకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిలో వచ్చిన లాభాలు కావచ్చు, లేదంటే ఓటీటీలకు సంబంధించి ఇష్యూ పెద్ద దుమారం రేపుతుందిగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న దిల్ రాజు ఇంటిపైన, వారి బంధువులపైన, వారి కుటుంబ సభ్యులపైన వారందరినీ ఈడీ అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రశాంత్ ఉన్నారు, వారిని అడిగి మరీ తెలుసుకుందాం. ప్రశాంత్, ఏ విధంగా చూడొచ్చు? మనం ఇప్పుడు దిల్ రాజు గురించి మనం మాట్లాడుకున్నాం. ఏదైతే సంక్రాంతికి వస్తున్న సినిమా కావచ్చు, లేదంటే గేమ్ చేంజర్ సినిమా కావచ్చు, ఒకవైపు డాకు రాజు సినిమా కావచ్చు, ఇలా 3 సినిమాలు పెద్ద హిట్ అయినాయి. ఒకటి మాత్రం కొంత వెనుక ముందు ఆడినట్టు కూడా. కానీ ఈ 2 సినిమాలు ముఖ్యంగా మనం గమనించాల్సింది దిల్ రాజు సినిమాలకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున భారీ ఎత్తున లాభాలు తీసుకొచ్చి పెట్టినని చెప్పి చిత్ర పరిశ్రమలు చెప్తున్నారు, హిట్ అయినాయి. కానీ ఈరోజు ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. చాలా దీన్ని ఏ విధంగా చూడొచ్చు, ఎట్లా మనం దాన్ని చూసే అవకాశం ఉంది? సార్, ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ముందుగా 2 గమనించాల్సిన విషయాలు ఏంటంటే, మనకు మొదటిగా వచ్చేసి సంక్రాంతి గేమ్ చేంజర్ మూవీ కూడా ఆయనే ప్రొడ్యూసర్, సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా ఆయనే ప్రొడ్యూసర్. సో ఒక దాంట్లో గేమ్ చేంజర్లో కంప్లీట్లీ లాస్ అనే విషయం అందరికీ తెలిసిందే. థియేటర్లు అన్ని ఖాళీ అయ్యి జనాలు కూడా ఎవరు వెళ్ళట్లేదు సినిమాకి. చాలామంది సినిమా రివ్యూకి వెళ్తే కూడా చాలా వరకు చెప్పిందందరూ కూడా చాలా బాధాకరమైన విషయం అండి. రామ్ చరణ్ గారిని ఎక్కడో ఊహించుకున్నాం, బట్ ఈ సినిమాలో మటుకు అనుకుంత స్థాయిగా ఆడలేదని అంటున్నారు. సో ఆ విషయంలో మొత్తానికి దిల్ రాజు గారు దాంట్లో లాస్ అయ్యారన్నట్టుగా చిత్రవర్గాలు మాట్లాడుకుంటున్నాయండి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే ఉందో, అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో సినిమా అయితే ఉందో, దీంట్లో ఆయన చాలా మంచి లాభాలు చూస్తున్నారండి. సో ఆ లాభాల విషయంలో మరి ఎక్కడ జరిగిందని తెలియదు. కానీ ఈరోజు మనకు హఠాత్తుగా ఈ హాట్ టాపిక్ ఏంటంటే అండి, ఆయన ఇంటి మీద ఐటీ సోదాలు జరగడం కానీ, వారి యొక్క కుటుంబ సభ్యుల మీద, వారి కూతురు మీద కానీ, అల్లుడి మీద కానీ, ఇంట్లో ఉన్న భార్య మీద కానీ అంతా ఇప్పుడు ఐటీ సోదాలు బాగా చేస్తున్నారండి. సో దీని విషయం మీద చాలా తీవ్రంగా బయట నడుస్తూ ఉంది. ఇండస్ట్రీ వర్గాలని చాలా విధంగా మాట్లాడుకుంటున్నారు. సో దీనిపై చూడాలండి, మనం ఎంతవరకు కూడా ముందుకు వెళ్తామనేది చూద్దామండి. అంటే సాధారణంగా 1500 కోట్లు, లేదంటే 3000 కోట్లు మనం చూసాం. పుష్ప 2 సినిమా విషయంలో కూడా చూసాం. సుమారు 3000 కోట్లు మనకు ఆర్జించి పెట్టింది అని చెప్పి చిత్ర పరిశ్రమ చెప్పారు. కానీ కొన్ని డిఫెక్ట్స్ వల్ల ఆ సినిమాకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, లేదంటే అక్కడ చోటు చేసుకున్న ఏదైతే తొక్కిసలాట కావచ్చు, దీనివల్ల అక్కడ ఆ సినిమాను పూర్తి స్థాయిలో జనాలు మర్చిపోయారు. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా పూర్తిగా దాన్ని వెనక్కి నెట్టేసింది. కానీ తాజాగా సంక్రాంతికి వస్తున్న సినిమా అది దిల్ రాజు ఒకవైపు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాడు. సినిమా ఇండస్ట్రీకి పెద్ద తనే ముందుకు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి సినిమా ప్రముఖుడి పైన ఇలా దాడులు చేసిన తర్వాత కొన్ని సోదాలు ఏదైతే బ్లాంక్లో కూడా మాకు లాకర్స్ ఉన్నాయి, ఆ లాకర్స్ కూడా ఓపెన్ చేసేంత వరకు కూడా వెళ్ళిందంటే ఖచ్చితంగా ఏదో మతలబు ఉంటుందా సార్? ఇప్పుడు ఇక్కడ జరిగే పరిణామాల గురించి మాట్లాడితే, మీరు అన్నట్టుగా పుష్ప తొక్కిసలాట గురించి మీరు మొదలు పెడితే ఉంటే కూడా ఇప్పుడు 3000 కోట్లు 2000 కోట్లు సార్, ఇవన్నీ నెంబర్స్ వినడానికి బాగుంటాయి సార్. ₹1 కోటికి ఒక 7 సున్నాలు అనేది మనకు తెలుసు. అటువంటి 100 కోట్లు 2000 కోట్లు 3000 కోట్లు అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లలో జనాలు ఖాళీ, వారానికి కూడా ఎక్కడ హౌస్ఫుల్ లేదండి. సో ఈ విషయంపై మీరు ఎలా నాకు 2000 కోట్లు 3000 కోట్ల స్టేట్మెంట్స్ చాలా ఇచ్చుకుంటారండి, అది పెద్ద విషయం కాదు. బట్ ఇప్పుడు ఇక్కడ వస్తున్న సినారియోలో ఏంటంటే, మరీ బ్యాంకు లాకర్లు తెరిపించి చూడాల్సిన అవసరం కూడా ఏముంది అంటే, అది ఎంతగా మరి ఇన్ఫర్మేషన్ సన్నిహిత వర్గాల నుంచి వెళ్ళిందా, లేకపోతే ఇంకోటి నుంచి వెళ్ళిందా అనేది చాలా చర్చనీయాంశంగా అంటే ఈ ఒక్క సినిమాకి సంబంధించి మనం తీసుకునే ఆలోచన అయితే లేదు. కానీ వెనకాలో అంటే గతంలో కావచ్చు, 2-3 సంవత్సరాలు కావచ్చు, గత 10 సంవత్సరాలు కావచ్చు, లేదంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తను సంపాదించిన ఆస్తిపాస్తులు కావచ్చు, వాటన్నిటి కూడా లాకర్ అంటే మాక్సిమం 3-4 ఇయర్స్ పర్సనల్ ఉంటాయి. కానీ అలాంటి లాకర్స్ కూడా తీసేందుకు కూడా ఈడీ అధికారులు వెనుకంజ వేయలేదంటే సుమారుగా ఒక 5-10 ఇయర్స్ లేదంటే 15-20 ఇయర్స్ బ్యాక్ నుండి కూడా చేశారు. ఇప్పుడు ఇక్కడ ప్రతి మనిషికి ఒకనొకప్పుడు టైం వస్తుంది సార్. ఇప్పుడు ఆయన ఒకప్పుడు ఇండస్ట్రీలో ఆయన కూడా చాలా వరకు తనలాడారు. ఎవరో ఒకరు సహాయం అందిస్తే ఆయన సినిమా ఇండస్ట్రీలోకి ఆయనే చెప్తాడు, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదండి, నేను ఎవరో ఒక దారి చూపిస్తే నేను అలా వచ్చాను, అలా చేసుకున్నాను అన్నారు కదా. ఇప్పుడు మనకు తెలిసి ఒక 5-6 సంవత్సరాల నుంచి దిల్ రాజు గారు టాప్ ప్రొడ్యూసర్ అని తెలుసు, బాగా సంపాదించాలని తెలుసు. ఇప్పుడు ఏదన్నా మనిషికి ఒక వ్యాపారం ఉంటుంది, మనిషికి ఇంకోటి ఉంటుంది, బట్ దాని వెనకాల ఎన్నో ఉంటాయి, ఎన్నో దాగుంటాయి. సో అక్కడ అన్యాయాలు జరిగాయా, అక్రమాలు జరిగాయా అనేది అది ఎవరికి తెలుసో వాళ్ళకే తెలుసు, బట్ మనకు తెలియదు. మనం ఎంతసేపు ఉన్నా మనం ఒకరు చెప్తే మనం వింటున్నాం తప్పితే, అక్కడ వాళ్ళు ఐటీ బ్యాంక్స్లో వెళ్ళి సోదాలు చేయడం జరిగిందంటే వరకు అది చాలా వరకే అక్రమాలు ఉంటాయి. ప్లస్ అట్ ద సేమ్ టైం కూడా ఆయన సంపాదన కూడా ఎలా ఉందో, ఇప్పుడు చాలామంది ఇప్పుడు అక్రమ సంపాదన గురించి మాట్లాడితేనే ఈడీ కానీ ఐటీ కానీ వస్తారు. సో ఆ విధంగా అది గాడ్ నోస్ అండి, అంతే. అది అంటే వాళ్ళ వివరాలు కూడా ఐటీ ట్యాక్స్ పే చేయకపోవడం కూడా ఒక
పరిణామంగా మనం చూడొచ్చు. ముఖ్యంగా 100% సార్. ఎంత సంపాదించినా కూడా ఐటీ అయితే రిటర్న్స్ చేయాల్సి ఉంటుంది. 100% ఎంత వినోదం చేసుకున్న పంచినా కూడా దానికి వచ్చే లాభాల్లో ఖచ్చితంగా రిటర్న్స్. ఇప్పుడు ప్రతి ఒక్క సామాన్యుడు ఐటీ శాఖ పన్ను కడుతున్నాడు సార్. అటువంటి ఇప్పుడు ఇంత పెద్ద ప్రముఖ ప్రొడ్యూసర్ అయి ఉండి ఆయన కడుతున్నాడో లేదో అనేది మనకు తెలియదు. 100% కట్టాల్సిందే, కడతాడు కూడా. బట్ ఇప్పుడు ఇంతవరకు వచ్చిందంటే మటుకు అది చర్చనీయాంశంగా మారింది. దాని గురించి ఇంకా తెలుసుకోవాలంటే మనం మైత్రి మూవీస్ కూడా మనం చూసాం. డాకు మహారాజు సినిమాకి సంబంధించి వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళు కూడా ఆ సినిమాకి సంబంధించి కూడా ఇప్పుడు ఐటీ రైట్స్ అవి కూడా కొనసాగుతుంది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు సార్ ఇప్పుడు ఈ డాకు మహారాజు సంబంధించిన ప్రొడ్యూసర్స్ కూడా ఎవరైతే ఉన్నారో అది కూడా పెద్ద సంస్థనే మైత్రి మూవీస్. చాలా పెద్ద పెద్ద వాళ్ళతో సినిమాలు తీసింది. సో అట్లాంటప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఇంత క్యాష్ ఫ్లో కానీ ఇంత జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వర్గాలు, ఉన్నత వర్గాలన్నీ అన్నిటి మీద కన్నేస్తాయి. ఏది లేకుండా అయితే ఎవరు ఊరికి వదిలిపెట్టరండి, గుర్తుపెట్టుకోండి బాగా. ఒక మనిషి ఎదుగుతున్నాడు ఈ విధంగా, పెద్ద పెద్ద సినిమాల్లో 100 కోట్లు రెమ్యునరేషన్లు ఇస్తున్నారు, ఓకే, తర్వాత ఇన్ని కోట్ల కలెక్షన్ వచ్చిందంటే ప్రతి ఒక్కదానికి మీరు ఐటీ పన్ను కట్టాల్సిందే. ప్రజలకు గవర్నమెంట్ మీద ఏది భారం వేయకూడదండి. గవర్నమెంట్ మీద భారం వేసే లాస్ట్కి ఏమొస్తుంది, ప్రజల మీదకే వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే అన్ని విధాలుగా వీళ్ళు ట్యాక్స్ కడుతున్నారో లేదో మనకు తెలియదు. సో ఇప్పుడు సోదాలు ఇంకా నడుస్తూ ఉన్నాయి. సో వీటి మీద ఇంకా మనకు ఇన్ఫర్మేషన్ రావాల్సింది. సో వెయిట్ చేద్దాం దాని గురించి. ఓకే, మ్యాంగో మూవీస్ కావచ్చు, మ్యాంగో బ్రాండ్, చిత్ర పరిశ్రమలో మ్యాంగో అంటేనే బ్రాండ్. ఎవరు ఈయన మన సింగర్ సునీత గారి హస్బెండ్ కదా. రైట్. రాము సంస్థ కూడా వాటి మీద కూడా ఐటీ రైట్స్ జరగడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు చూడు, ఒకే ఏకకాలంలో 55 బృందాలు 55 బృందాలుగా 8 ప్రాంతాల్లో ఏకకాలంలో ఇన్ని దాడులు చేసి ఈ డాక్యుమెంట్లు అన్ని కూడా సేకరించారు. గతంలో మనం చూసాం. అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో కూడా సేమ్ అట్లానే జరిగింది. ఇక్కడ కూడా 8 ప్రాంతాల్లో 55 మంది టీంతో ఇంత పెద్దగా ఒక్కసారి దాడులు చేయడం అంటే అంత ఈజీ కాదు కదా సార్. ఇప్పుడు ఈ మ్యాంగో ప్రొడ్యూసర్ గారి గురించి నాకు ఎక్కువ తెలియదు. ఎంతసేపు సింగర్ సునీత గారి ఆయన వాళ్ళ భర్తనే నాకు తెలుసు. ఆయన ఏదో సంస్థలు నడిపిస్తున్నారు, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మ్యాంగో ఇలైట్ మీడియా, మ్యాంగో మీడియా కదా, ఆ మ్యాంగో మీడియా. సో వీటి గురించి మనం వింటా ఉన్నప్పుడు ఎక్కువ నాకు ఆయన గురించి తెలియదండి. సో దాని తర్వాత దీని గురించి మాట్లాడాల్సి వస్తే ఏదైతే మీరు అంటున్నారో, ఇది మన సోదాలు ఒకటేసారి 55 బృందాలు కలిసి దిగారంటే సార్ వాడు గుర్తుపెట్టుకోండి సార్. ఇప్పుడు ఐటీ శాఖ అయితే ఉందో వాళ్ళు ఎవరిని అంత ఈజీగా వదిలిపెట్టారు. వాళ్ళు ఎవరి దగ్గర కూడా అంత ఈజీగా వచ్చి వాళ్ళు ఫలానా మేము వస్తున్నామా అంత ఈజీగా మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా సరే ఉన్నత వర్గాల నుంచి అయినా సరే ఎక్కడి నుంచి అయినా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ పిన్ టు పిన్ కట్ అండ్ కట్ ఉంటేనే వాళ్ళు వచ్చి మాట్లాడతారు. అంతలేని వాళ్ళు మాట్లాడరు. సో 55 చోట్ల అంటే అది మరి చాలా పెద్ద విషయం అనగానే పరిగణలోకి తీసుకోవాలండి. ఓకే, ఇలాంటి పరిస్థితులు సినిమా ఇండస్ట్రీ పైన ఐటీ దాడులు చేయడం వల్ల ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుందంటారు? మొత్తం ఇప్పుడు ఎఫెక్ట్ ఏ మీద ఉంటుందంటే సార్, అక్రమంగా డబ్బు పెట్టుకుంటే ఎవరైనా దానికి పన్ను చెందాల్సిందే, దానికి చేయాల్సిందే. సో కొంచెం బ్యాడ్ నేమ్ అనేది ఉంటుంది ఆటోమేటిక్గా. సో వాళ్ళు లోపల వాళ్ళు ఏం చేసుకుంటారు పెద్దోళ్ళు. ఇది సో ఎండ్ ఆఫ్ ది డే 55 చోట్ల చేస్తున్నారంటే కూడా చాలా 55 బృందాలు చేస్తుంటే కూడా చాలా పెద్ద అమౌంట్ అని కాదు, చాలా పెద్ద విషయమే అని నేను అనుకుంటున్నాను. చాలా వరకు కొంతమంది ఎలా అంటే కొన్ని దాచిపెడతారండి. కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం, ట్యాక్సులు కట్టరు, లేకపోతే అక్రమంగా డబ్బు దాచుకొని పెట్టుకుంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో కొన్ని అందరికీ తెలిసి చేసేలాగా కొందరు చేస్తారు, ఎవరికి తెలియకుండా కొంత లోపల గుట్టుచప్పుడు కాకుండా కొన్ని చేసుకుంటూ ఉంటారు. ఇంత పెద్ద సంస్థ నడుపుతున్నారు, ఇన్ని 100 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నారు హీరోలకి, తెలిసిందే మీకు. అటువంటిది బడ్జెట్ ఇంత అవుతుంది సార్. ఇప్పుడు మీరు అడగలేదు, నేను అడగలేదు. ఇప్పుడు ఒక సామాన్యుడు ఒక సినిమాకి వెళ్ళాలంటే మల్టీప్లెక్స్కి వెళ్తే కుటుంబానికి 5,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఒక సినిమాకి వెళ్ళాలంటే ఒక సినిమాకి ఈ మల్టీప్లెక్స్ ఒక పీవీఆర్ కానీ ప్రసాద్ కానీ వెళ్తే 5,000 ఖర్చు వస్తుంది. ఇప్పుడు ఇటువంటి 5,000 రూపాయలు ఖర్చు పెట్టేది ఇప్పుడు మీరు పెడతారు, నేను పెడతాను, సామాన్యుడు పెట్టే లేదు. నేను సార్ మనం ఒకప్పుడు 25 రూపాయలు టికెట్ చూసాము, 35 రూపాయలు, 40, 50 రూపాయలు మనం చూసాం. హ్యాపీగా సినిమా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కదా. మేము అడగలేదే, ప్రజలు అడగలేదే, ఇన్ని 100 కోట్లు బడ్జెట్లు పెట్టి తీయండి, లేకపోతే అంత పెద్ద ఇది చూపియండి అని మేము అడగలేదే. ఒకప్పుడు ఇప్పుడు ఒక మన ప్రేమ యాంకర్ ఉంటారు, ఆవిడ కైకల సత్యనారాయణ గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే, సార్ మీరు బాహుబలి సినిమా గురించి అంటే టాపిక్ ఎందుకు చెప్తానంటే వినండి, ఓవర్ బడ్జెట్ ఎందుకు అవుతుందని అని చెప్తానండి. ఆవిడ అడుగుతుంది ప్రేమ గారు, యాంకర్ గారు సత్యనారాయణ గారిని, సార్ మీరు బాహుబలి గురించి అంటే ఇంత గ్రాండ్ ఇయర్గా ఇంత సినిమా అవుతుందంటే ఏం అవసరం 400 కోట్లు పెట్టి చేయడానికి సినిమాని? అసలు అవసరం ఏముందండి? 400 కోట్లు 500 కోట్లు పెట్టి ఈ సినిమాకి బడ్జెట్ చేస్తే ఇప్పుడు సరే టెక్నీషియన్స్ బాగుపడతారు, సరే ఎన్ని రోజులు 400 కోట్లలో సార్ హ్యాపీగా 200 సినిమాలు చేయొచ్చు, చిన్న బడ్జెట్ సినిమా, 1 కోటి 2 కోట్లు 3 కోట్లు పెట్టి. సో అందరూ బాగుపడతారు, అందరికీ నిత్యంగా పని ఉంటుంది. ఒకటేసారి ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఒకటేసారి బ్లాక్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఒకడు ఒక 6 నెలలు పని చేస్తాడు, 2 నెలలు పని చేయాలంటే ఎలా అవుతుంది? వాడు వేరే దగ్గర పని చేస్తాడు, అవునా కదా. సో ఇది మనం అంతంత బడ్జెట్స్ ఎవరు అడగరు సార్.
ఎంతసేపు ఉన్నా మార్కెట్లో చెప్పుకోవాల్సిందే తప్పితే ఇన్ని కోట్లు పెట్టి ఏముంటుంది సార్ అలా లాస్ట్కి 4 కోట్లు పెడితే నువ్వు సినిమా అవుట్పుట్ చేస్తావు, ఒక 4 కోట్లు పెట్టిన సినిమా అవుట్పుట్ చూస్తావు. సాధారణమైన వ్యక్తికి మినిమం నాలెడ్జ్ ఉన్న వ్యక్తికి 400 కోట్లు ఏం ఖర్చు అయిందంటే ఈ సినిమా చూస్తూ ఉంటాడు. ఏం ఖర్చు అయింది? లొకేషన్ చూస్తూ ఉంటాడు, ఎక్కడెక్కడ లొకేషన్ షార్ట్ చేస్తారు ఇవన్నీ చూస్తూ ఉంటాడు. వాడు అంచనా వేసుకోలేడా దీన్ని 400 కోట్లు ఎందుకు అయిద్దని? వాళ్ళు చెప్పే ఫిగర్కి బయట మనం మాట్లాడడానికి ఎంతైనా పొందర ఉండాలి సార్. అది లేకుండా అయితే ఇట్స్ నాట్ కాల్డ్ జడ్జ్మెంట్. ఓకే, ఇలాంటి ఐటీ దాడులు జరగడం వల్ల రాబోయే రోజుల్లో సినిమా పరిశ్రమకు ప్లస్ అంటారా మైనస్ అంటారా? సార్ ఇప్పుడు ప్లస్ మైనస్ మనం పక్కన పెడితే నేను దీన్ని ఎలా చూస్తానంటే సార్, ఖచ్చితంగా అది అక్రమ డబ్బే లేకపోతే ఇంకో విధమైన డబ్బే ఉంటే ఇప్పుడు లెక్కల్లో రాని డబ్బంతా దానికి కిందకే పోతుంది. సో నేను దాని విధంగా ఆలోచిస్తాను. అది గవర్నమెంట్కి ఎలా వాళ్ళు చేయాలనిపిస్తే అలా చేస్తారు. ఐటీ వాళ్ళంతా లేని ఐటీ వాళ్ళు అనేది అంత ఈజీగా రారు. సో వాళ్ళంతా పర్ఫెక్ట్గా ఉంటారు, ఎవరి దారిలో వాళ్ళు ఉంటారు. సో ఇది ప్రభావం అనేది రేపొద్దున ఇప్పుడు ఇతని దగ్గర ఇంత వెళ్ళింది, రేపొద్దున ఇంకొకరి దగ్గర ఇంకెంతమందికి వెళ్తున్నారు, అందరి గుండెల్లో రైలు అయితే పరిగెడతాయండి. ఇదైతే వాస్తవం. ఎవరిదైతే డబ్బు పెట్టి నిల్వ ఉంటుందో, ఎవరైతే ట్యాక్సులు కట్టకుండా లేకపోతే ఇంకోటి ఖచ్చితంగా ఇది చేస్తారు. ఓవర్ అక్రమ సంపాదన ఎక్కువ ఉంటే ఎప్పటికప్పుడు లెక్కలు చెప్తే అంతే కదా సార్. ప్రజలు సంవత్సరానికి గవర్నమెంట్ ఇప్పుడు మనం ప్రతి దాని మీద మనం ట్యాక్స్ కడుతున్నాం, ప్రతి వాటి మీద మనం ఇప్పుడు చిన్న చాక్లెట్ దగ్గర నుంచి పాల ప్యాకెట్ అన్ని మీద ట్యాక్స్ కడుతున్నాం. సో మనం మిడిల్ క్లాస్ వాళ్ళు మనమే ఇంత చేస్తామంటే సో ఒక బిగ్ పర్సన్స్ దే హ్యావ్ టు డూ లాట్ థింగ్ రైట్. రైట్, ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రశాంత్. నమస్తే. ఓకే, చూసాం కదా మనకు, ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీ అన్నది కూడా వినోదాన్ని పంచుతుంది. కేవలం వినోదమే కాదు, డబ్బులు రొటేషన్ అవ్వాలన్నా కూడా సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తుంది. మీరు చేసే ప్రతి పైసా కూడా లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి పన్ను చెల్లించలేదా, ఒకవేళ కనుక బ్లాక్ మనీ ఏమైనా వచ్చిందా, దాన్ని ఏ విధంగానే డంప్ చేశారా, లేదంటే లాకర్లో పెట్టి అది పక్కన పెట్టారా ఏంటన్నది కూడా ఐటీ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో వివరించే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ ఐటీ సోదాలు కొంత మేరకు ప్రజల ధనాన్ని వెలుగు తీసేందుకు, లేదంటే వారు తీసుకున్న అక్రమ ధనార్జన కావచ్చు, లేదంటే అక్రమ సంపదన కావచ్చు, ఇట్లా అయినా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉన్నా లేకున్నా వినోదం మాత్రం ఎప్పుడూ ఆగదు. ఎందుకంటే అది సినిమాలు తీస్తూనే ఉంటారు, డబ్బు వస్తూనే ఉంటుంది, డబ్బు పోతూనే ఉంటుంది. కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొంతలో కొంతైనా వారిలో కొంత మేరకు మార్పు వస్తుంది. ఆ మార్పు ద్వారా సమాజానికి కూడా ఉపయోగపడే అవకాశం కనిపిస్తుంటుంది.